స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కాపురం 8వ భాగం. వెళ్ళవే వెళ్ళు, నువ్వు వెళ్తానంటే వద్దని బ్రతిమిలాడతాననుకున్నావేమో, అది జరగదు. తప్పు చేసిందిగాక అదేమని ప్రశ్నించిన నన్నే దబాయిస్తావా? దీప్తి కమల్ ఇద్దరూ ఆ రాత్రివేళ బస్టాండ్కొచ్చి బస్సెక్కుతారు. అక్క, బావ నిన్నలా అవమానించేసరికి కోపం పట్టలేకపోయానక్క. అందుకే బావపై చేయి చేసుకున్నాను. సారీ అక్క. అసలు నేను మీ ఇంట్లో కాకుండా ఎక్కడైనా హాస్టల్లో ఉండాల్సింది. అప్పుడు ఇలా జరిగేదే కాదు. పర్వాలేదురా, ఇందులో నీ తప్పే ఉంది. నేను అర్థం చేసుకోగలను. అసలు ఈ గొడవంతటికి కారణం నేనే కదక్కా. నా చదువు కోసం నువ్వు డబ్బు ఇవ్వబట్టే కదా అసలు ఈ గొడవంతా. నేను చదువు మానేస్తానక్క. ఆ డబ్బు తీసుకెళ్ళి బావకిచ్చే అక్క. అవసరం లేదు. నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకొని నీ చదువు పాడు చేసుకోకు. శ్రద్ధగా చదువుకో. అక్క, ఈ గొడవకి కారణం నువ్వు నాకు డబ్బు ఇవ్వటమే అన్న విషయం నాన్నకు తెలిస్తే నన్ను అమ్మని చంపేస్తాడక్క. భయపడకురా, నేను నాన్నకి ఈ విషయం చెప్పనులే. ఇంకేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానుగా. థ్యాంక్స్ అక్క. సడన్గా అప్పుడే ఉలిక్కిపడి నిద్రలేస్తుంది శాంతమ్మ. ఏంటే శాంతం, ఏమైంది అలా లేచావు? ఏంటో పాడు పీడకల వచ్చిందయ్యా. ఏంటా కల? మన అబ్బాయి కోడలు గొడవ పడుతున్నట్టు ఇంకా ఏదో గందరగోళంగా కల వచ్చిందయ్యా. మనం వచ్చే ముందు అబ్బాయి కోడలు గొడవపడ్డారు కదా, నువ్వు అదే ఆలోచిస్తూ పడుకుని ఉండుంటావు. అందుకే అలా కలొచ్చింది. ఏమోనయ్యా, నాకు భయంగా ఉంది. పిచ్చి మొహమా, పీడకలకి ఎవరైనా భయపడతారా? ముందు ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయండి. ఇప్పుడు టైము రాత్రి 3 అయింది. ఇంత రాత్రి వేళెందుకే? తెల్లారాక ఫోన్ చేద్దాంలే గాని పడుకో. టైం 3 అయిందా అంటే తెల్లవారిందన్నమాట. తెల్లవారాక వచ్చే కళలు నిజం అవుతాయని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే నా కళ కొంపదీసి నిజం అవుతుందా? ఏంటే శాంతం, ఇంకా ఆలోచిస్తూ అలాగే కూర్చున్నావు? నీ కల ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాదు. ప్రశాంతంగా పడుకో. లేదయ్యా, నా మనసు ఎందుకు కీడు సంకేస్తుంది. ఒక్కసారి అబ్బాయికి ఫోన్ చేయి. అబ్బా, చెప్తే నమ్మవు కదా. సరే, కంగారు పడకు, ఫోన్ చేస్తాను అని రాఘవయ్య వంశీకి కాల్ చేస్తాడు. ఇదేంటి, నాన్న ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ మా మధ్య జరిగిన గొడవ గురించి దీప్తేమైనా ఫోన్ చేసి చెప్పుంటుందా? ఇప్పుడు నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అని టెన్షన్తో ఫోన్ లిఫ్ట్ చేయడు వంశీ. చూసావా, చెప్తే విన్నావు కాదు. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండుంటారు. అందుకే ఫోన్ ఎత్తటం లేదు. తెల్లారాక చేద్దాంలే, పడుకో. ఒకసారి కోడలికి ఫోన్ చేయవయ్యా. నీ గొడవ నీదే గాని నా మాట వినవు గదా అని రాఘవయ్య కోడలికి కాల్ చేస్తాడు. మామయ్య గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే బహుశా గొడవ గురించి వంశీ వాళ్ళకి చెప్పుంటాడు. బాగా అలవాటైంది వీళ్ళకి. కొడుకు తిట్టడం, తల్లిదండ్రులు బ్రతిమిలాడ్డం. వీళ్ళ బుజ్జగింపులకి ఇకపై కరిగేది లేదు అని ఫోన్ కట్ చేస్తుంది దీప్తి. అది గమనిస్తాడు కమల్. కోడలు కూడా ఫోన్ ఎత్తటం లేదు. ఇక పడుకో, తెల్లారాక ఫోన్ చేద్దాం అని రాఘవయ్య పడుకుంటాడు. శాంతమ్మ కూడా పడుకుంటుంది. కానీ ఆమెకు సరిగా నిద్ర పట్టదు. ఇక గోపాలం ఇంటి తలుపు చప్పుడు కావటంతో ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఎవరంటారేమిటి? మన అబ్బాయి అమ్మాయి. మనమ్మయ్య ఈ సమయంలో ఎందుకు వస్తుంది? అయినా వచ్చింది తనే అని నీకెలా తెలుసు? విజయమ్మ వెంటనే తమాయించుకుంటుంది. మనసుకి ఎందుకో అలా అనిపించింది, అందుకే అన్నాను, అంతే. గోపాలం తలుపు తీసి ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా, ఎంత రాత్రి వేళ తమ్ముని తీసుకొచ్చావు? నీకేదైనా లేనిపోని సమస్య తెచ్చిపెట్టాడా? మీకు తెలిసింది అదేగా. సందు దొరికితే చాలు నా కొడుకుపై నోరేసుకుని పడిపోతారు. మరి లేకపోతే అమ్మాయి ఇంత రాత్రివేళ వీణ్ణి తీసుకొని ఎందుకు వస్తుందే? ఇందాక నువ్వు కూడా అమ్మాయి వచ్చిందన్నావు. నాకు తెలియకుండా మీ తల్లి కొడుకు ఇద్దరూ కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. మర్యాదగా చెప్పండి. ఇందులో అమ్మ తమ్ముడి ప్రమేయం ఏమీ లేదు నాన్న. నేనే మా ఆయనతో గొడవపడొచ్చాను. గొడవ పడ్డావా? ఎందుకమ్మా? అది చెప్పమ్మా,
ఏ కారణం చేత గొడవ పడ్డావు? ఓరి నాయనో, కొంపదీసి మాకు డబ్బిచ్చిన విషయం గాని చెప్తుందా? అని విజయమ్మ భయపడుతూ ఉంటుంది. రేపు చెప్తానులే నాన్న, నిద్రొస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతుంది దీప్తి. అమ్మయ్యా అని విజయమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఒరేయ్ కమల్, అక్క బావతో ఎందుకు గొడవ పడిందో కారణమేంటో నీకేమైనా తెలుసా? ఏమో నాన్న, నాకు కూడా తెలీదు. దొన్నపోతులా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదరా, తెలీదంటావే? చాలే ఊరుకోండి, ప్రతిదానికి నా కొడుకే మీకు లోకువ. మొగుడు పిల్లల మధ్య గొడవలు వాడికెలా తెలుస్తాయి? నువ్వు రారా నాన్న అని కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది విజయమ్మ. ఒరేయ్, మీ అక్క మన పేరు ఎక్కడ చెబుతుందోనని భయపడి చచ్చారనుకో. అలా చెప్పకుండా ముందే అక్కని సెట్ చేసి పెట్టానే అని బస్సులో జరిగింది చెప్తాడు కమల్. మంచి పని చేశావురా అని కొడుకుని పొగుడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, ఏమయ్యా తెల్లారిందికలే, అబ్బాయికి ఫోన్ చేయి. నీ వాలకం చూస్తుంటే అదే ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోయినట్లేవు అని కొడుక్కి ఫోన్ చేస్తాడు రాఘవయ్య. మళ్ళీ ఇంత పొద్దున్నే ఫోన్ చేశారంటే ఖచ్చితంగా గొడవ గురించి చెప్పే ఉంటుంది దీప్తి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం నాన్నా ఇంత పొద్దునే ఫోన్ చేశారు? మీ అమ్మ గోల భరించలేక చేశాన్రా. ఏమైంది నాన్నా? అదేదో మీ అమ్మనే అడుగు. ఓరే నాన్న, నీతో తర్వాత మాట్లాడతాను కానీ ముందు కోడలతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. తను స్నానం చేస్తుందమ్మా. ఏమైంది కంగారుగా మాట్లాడుతున్నావు? ఏమీ లేదురా, రాత్రి నువ్వు అమ్మాయి గొడవపడ్డట్టు ఏదో కలొచ్చిందంట. అది నిజమనుకుని ఒక్కటే భయపడిపోతుంది. అంటే గొడవ జరిగిన విషయం అమ్మా నాన్నకి తెలియదనమాట. నేను కూడా చెప్పకూడదు, తెలిస్తే బాధపడతారు. కనీసం అక్కడున్న కొద్ది రోజులైనా మనశ్శాంతిగా ఉంటారు అని అనుకుని నవ్వుతూ నటిస్తూ వంశీ, అలాంటిదేమీ లేదమ్మా, మేం బావున్నాం. తను స్నానం చేసి రాగానే నేనే ఫోన్ చేస్తానులే అని ఫోన్ పెట్టేస్తాడు వంశీ. ఇప్పుడు మనసుకి కుదుటపడిందా? లేదు, ఆ అమ్మాయితో మాట్లాడేదాకా నా భయం అలాగే ఉంటుంది. ఇక మరోవైపు గోపాలం ఇంట్లో, ఏమైందమ్మా అల్లుడు నువ్వు ఎందుకు గొడవపడ్డారు? దీప్తి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. నిన్నేనమ్మా అడిగేది, ఏమైందంటే మాట్లాడవే. నాన్న, నేనిక్కడ ఉండడం భారమైతే చెప్పండి, వెళ్ళిపోతాను. తండ్రికి బిడ్డ ఎప్పటికీ భారం కాదమ్మా. ఇకపై ఏమీ అడగను, నీ ఇష్టం వచ్చినప్పుడే చెప్పు. కానీ ఒక మాట, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. వాటిని పెద్దవి చేసుకొని సంసారం మాత్రం పాడు చేసుకోకు. అమ్మా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మేం బస్సులో వస్తున్నప్పుడు ఆ రాత్రివేళ వాళ్ళ మామగారు అక్కకి ఫోన్ చేశారు. కానీ అక్క ఫోన్ ఎత్తలేదు. బహుశా గొడవ గురించి వాళ్ళకి తెలిసుంటుంది. అయితే వాళ్ళు తప్పకుండా కోడలికి సర్ది చెప్పి తీసుకెళ్ళడానికి వస్తారు. వాళ్ళొచ్చినా దీప్తిని కలవకుండా చెయ్యాలి. ఒకవేళ కలిసినా వాళ్ళ మాటలకు కరిగిపోయి దీప్తి అత్తింటికి వెళ్లకుండా చెయ్యాలి. అలా వారం రోజులు గడిచిపోతాయి. రోజూ శాంతమ్మ కొడుక్కి ఫోన్ చేయటం, అతను ఏదో ఒక కారణం చెప్పి పెట్టేయటం. కోడలికి చేస్తే తను ఫోన్ ఎత్తకపోవటం. ఏమిటయ్యా, ఎప్పుడు ఫోన్ చేసినా వాడు అమ్మాయికి ఫోన్ ఇవ్వకుండా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. పోనీలే అని కోడలికి ఫోన్ చేస్తే కోడలు కూడా మాట్లాడడం లేదు. అబ్బాయి కోడలు ఎందుకిలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటయ్యా, నేను అనుకున్నట్టు అక్కడేదో జరిగే ఉంటుంది. నా అనుమానంలో సందేహం లేదు. అవునే, ఆలోచిస్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది మనం వెంటనే పట్నం బయలుదేరాలి అని అప్పటికప్పుడు బయలుదేరి పట్నం వచ్చేస్తారు. చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేసారేంటి నాన్న? అసలేం జరుగుతుందిరా ఇక్కడ కోడలెక్కడరా అని రాఘవయ్య శాంతమ్మ దీప్తి గురించి వెతుకుతారు. తను వాళ్ళ అమ్మా నాన్ని చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందమ్మా. అలా అయితే కోడలు మా ఫోన్ ఎందుకు ఎత్తటం లేదు? నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పరా? ఇక చేసేదేమీ లేక జరిగింది మొత్తం చెప్పేస్తాడు వంశీ. అది విని శాంతమ్మ భర్తతో ఇలా అంటుంది. చెప్పానా నా మనసు ఏదో కీడు శంకిస్తుందని? విన్నావా? ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదురా? మీరు బాధపడతారని చెప్పలేదు నాన్న. ఇప్పుడు మాత్రం మాకు బాధగాక సంతోషంగా ఉందా? అసలు మనం ఊరికి వెళ్లకుండా ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేదే కాదు.
అమ్మాయిని వెళ్ళిపోకుండా ఆపేవాళ్ళం. పనికి మాలిన ఐడియా ఒకటి చెప్పి ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానే ఏంటి? తెలిస్తే వెళ్దామనేవాణ్ణా? నువ్వు తెలివైనవాడు అనుకున్నారా వంశీ? ఇలా చేస్తావనుకోలేదు. ఏం నాన్న, దీప్తిలాగా మీరు కూడా నన్నే తప్పుపడుతున్నారు? తప్పు చేసింది తను, నిందలు మాత్రం నాకా? ఒరే నాన్న, ఇక్కడ సమస్య తప్పు ఎవరిదన్నది కాదురా. కోడలు గొడవపడి పుట్టింటికెళ్ళిందంటే అత్తింటి పరువు ఏమైపోతుంది చెప్పు? తప్పు తనదే కావచ్చు, నువ్వే సర్దుకుపోయి ఉండాల్సింది కదా. అంతగా నీ కోపముంటే ఈ విషయాన్ని పెద్దల ముందు పెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది. ఇలా అర్ధరాత్రి తనను పంపించాల్సింది కాదు. నేనేం పంపించలేదు, తనే వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలుసు, లోకానికి తెలీదు కదరా. మీ మామగారి దగ్గర మొహం చూపించుకోగలవా? తప్పు నా కూతురు వైపే ఉండుండొచ్చు గాని అంత రాత్రివేళ తను వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని మీ మామగారు అడిగితే ఏం సమాధానం చెప్తావు? వంశీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆవేశంలో తోచింది చేయటం, తర్వాత సమాధానం లేకుండా ఇలా మౌనంగా నిలబడ్డాం. ఈ కాలం పిల్లలకి బాగా అలవాటైపోయింది. ఈ సమస్య పెద్దది కాకుండా మొదట్లో తుంచేయాలంటే ముందు మనం బయలుదేరి వియ్యంకుడు గారింటికి వెళ్ళాలి. అవునే, కరెక్ట్గా చెప్పావు. మీరు వెళ్ళటం ఏంటి నాన్న? తప్పు తనది కాబట్టి వాళ్ళ నాన్నే తనని ఇక్కడికి తీసుకొచ్చి క్షమాపణ అడగాలి. నోరు ముయ్యరా, ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు మానే. సంసారాలు బావుండాలంటే భార్యాభర్తలిద్దరిలో కనీసం ఒక్కరిలోనైనా సర్దుకుపోయే తత్వం ఉండాలి, పట్టుదలకి పోకూడదు. ఒరేయ్, ఎప్పటికే చాలా ఆలస్యం చేశాం. కోడలు గొడవపడి పుట్టింటికి వెళ్ళి వారం రోజులైంది. కనీసం అత్త మామకైనా బుద్ధి లేదా? కోడలికి సర్ది చెప్పి తీసుకెళ్లాలని నలుగురు మనల్ని తప్పు పడతారు. నీదేం పోయింది? పదపోదాం. నేను రానమ్మా, అలా వస్తే తనకి చులకనైపోతాను. భార్యాభర్తల మధ్య చులకనేమిట్రా? మీరేనైనా చెప్పనాన్న, తప్పు తనది. తన తప్పుకి కూడా నేనే తగ్గొస్తే తను నన్ను లెక్క చేయదు. నేను రాను. ఇక చేసేదేమీ లేక రాఘవయ్య, శాంతమ్మ ఇద్దరూ వియ్యంకుడు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.